ఎందుకంటే ఆయనకు యాక్సిడెంట్ అయ్యో, రోగం వచ్చో, ఏదో ఇట్లా సడన్‌గా గుండెపోటు వచ్చో చనిపోలేదు. ఈరోజు 650 కుటుంబాలను ఒకే ఎర్ర జెండా నీడ కింద నిలబెట్టిన కామ్రేడ్. ఈరోజు ఆయన అమరుడైండు. గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు టీవీలన్నీ మారుమోగినాయి. ఇంతమంది అక్కడ చావుకి ఎంతమందొచ్చారు, ఇక్కడ ఎంతమంది ఆ రోజు మనం ఇక్కడ ఉస్మానియా నుంచి ఇక్కడ వచ్చిన రోజు ఎంతమందున్నారు, ఉస్మానియాలో ఎంత గందరగోళం జరిగింది, ఎంత హల్చల్ చేశారు, పోలీసులే గడగడలాడిన సందర్భం ఆ రోజు మనం అక్కడ చూసాము. లేట్ ఎందుకు అయ్యిందంటే శవాన్ని ఎక్కడ బయటికి తీస్తే వీళ్ళు ఇక్కడ వేసుకొని ఏడా ధర్నా చేస్తారని చెప్పేసి అని దేశానాయ్ గారు చెప్పినట్టు ఆ పరిస్థితి వస్తుంది. ఇక్కడ రాష్ట్రం అంతా గందరగోళం అవుతుందనే దాంతోటే మాకు ఒక బుల్లెట్ దొరకట్లేదని చెప్పేసి అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చనిపోతే ఎట్లుంటదని అని తెలిసే వాళ్ళు అంతసేపు ఆ రోజు చేయడం జరిగింది. ఈ రోజు 650 కుటుంబాల గుండెలలో ఆయన ఆత్మ ఇక్కడే ఉంది, మనలోనే ఉంది. ఒక్క కామ్రేడ్ చనిపోతే 100 మంది పుడతారన్నట్టు ఒక్క చందు కామ్రేడ్ చనిపోతే ఈ రోజు ఇక్కడ 100 మంది తయారైతారు, 100 మంది పుడతారు, వేరే జెండా రానియకుండా చూస్తారు, ఆయన ఆశయాలను కొనసాగిస్తారు. వారి కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీతో పాటు సాయినగర్ కూడా అండగా ఉంటుంది. ఎంత అండనిచ్చినా కూడా ఆయన లోటును మేము తీర్చలేము. ఆ కుటుంబానికి మా ధైర్యంతో పాటు మీకు ఎలాంటి సందర్భంలో కూడా మేము చేదోడు వాదోడుగా మీకుంటూ మీ అందరితో పాటు మేము కూడా ఆ సహకారాల్లో ఉంటాము. మీ అడుగుల్లో మేము అడుగేసి నడుస్తాము. ఆయన ఆశయాన్ని ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించిన రోజే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి అంటున్నాము. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీలో నడుస్తున్నామంటే కఫన్ కా కపడా సిర్పే బాంధ్కే నిక్లే అంటే శవానికైతే ఏదైతే బట్ట అవసరం ఉంటుందో అది తలపైన పెట్టుకొని తిరుగుతున్నాము. ఈ రోజు చావంటే మాకు భయం లేదు. చావుతో భయపడి కమ్యూనిస్ట్ పార్టీలు రాలేదు. కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినామంటేనే చావుకి ఎదిరించి వచ్చిన వాళ్ళం. దాని అర్థం ఈ రోజు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఆయనకు నిజమైన నివాళి మేము అర్పిస్తామో. ఆయన ఆశయం ఏదుండే 650 కుటుంబాలు వేరే జెండాను రానియమన్నాడు. అది రానియకుండా చూసే బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రోజు అనేక మంది అనుకుంటున్నారు సార్ది బర్త్డే చేసుకున్నాము, సార్కి ఇక్కడ అనేక సార్లు మనం చాలా మీటింగ్లు చేసుకున్నాము, ఎంతో మంది ఫోన్లు చేసి ఈ రోజు మేము మీటింగ్ రాలేము, ఇట్లాంటి సంతాప సభ మన దగ్గర పెడతామని చెప్పేసి అని మేము ఊహించలేదు. ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మేము రాము, మీకు ఇష్టం ఉంటే మీరు రండి, అసలు ఇది పెట్టేది కూడా కాదని చెప్పేసి అని అన్నారు. అట్లాగే కొంతమంది మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్నారు, మీరు కూడా రాష్ట్ర సమితి సభ్యురాలు కదా, ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ రాలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని, ఇదేం పరిస్థితి అమ్మా, మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఎట్లా ఉండాలని చెప్పేసి అని నాకు ఎంతో మంది బూజ్వా పార్టీలు కూడా ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. అట్లాగే మన సాయినార్ కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా ఇప్పుడు మహేందర్ ఆయన ఆవేదన కూడా అదే, ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ రాలేదు, కనీసం ఒక సంతాప సభ పెట్టలేదు. రేపు మనం కూడా అమరులైదాం, మీరు కూడా ముందుండి చనిపోదాం, పోరాటం చేద్దాం, కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కింద చచ్చిపోదాం అని చెప్తున్నారు మేడం. మనకు వీళ్ళ సహకారాలు ఎక్కడ అని చెప్పేసి నన్ను చాలా మంది అడగడం జరిగింది. అయితే నేను నిన్ననే ఈటీ కామ్రేడ్ తో మాట్లాడాను. అయితే సిటీలో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఈ రోజు సంతాప సభ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, మనందరి బాధ్యత దీన్ని కాపాడాలి. దీన్నే కాదు, ఎక్కడెక్కడ స్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉందో మనం వాటన్నిటినీ కాపాడతామనే ఈ రోజు మనం కమ్యూనిస్ట్ పార్టీలోకి రావడం జరిగింది. వాటన్నిటికీ మనం అందరం ముందుండి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఇలాంటి సంతాప సభ ఏర్పాట్లు నాతో చేపిస్తారని చెప్పేసి మేమందరం దీంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి అని మేము అనుకోలేదు. మా గుండెల్లో ఎంత బాధ ఆవేదన ఉన్నా కూడా మేము దాన్నన్నిటిని దిగమించుకొని ఆ నా ఆశయం కోసమే మా ప్రాణాలకు తెగించైనా మీకోసం నేను సాయినార్ అండదండల కోసం, మీ ప్రయత్నాల కోసం ఆయన బాటలోనే నేను కూడా నడిచి మీ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు ఇక్కడే ఉండి మీతో పాటు నేనుండి మీ అన్ని సమస్యలలో నేను కూడా చేదోడు వాదోడుగా ఉండి దేనికైనా తెగిస్తానని చెప్పేసి అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు.